బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు మంచి చెడు. రామాపురంలో రంగయ్య, తిమ్మయ్య అనే స్నేహితులు ఉండేవాళ్ళు. రంగయ్య పేదవాడు, తిమ్మయ్య ధనవంతుడు. రంగయ్య కొడుకు బాలరాజు చదువు మధ్యలోనే ఆపేసి గొర్రెల కాపరిగా మారాడు. తిమ్మయ్యకు ఒకే ఒక కూతురు పల్లవి. ఆమెను పై చదువులు చదివిస్తున్నాడు. ఒకరోజు, ఏరా రంగయ్య, మీ అబ్బాయి చదువు మానేసినట్టేనా? అయినా చదువు అంటే మాటలా, డబ్బు ఉండాలి అంటూ స్నేహితుడు బాధపడతాడనే ఆలోచన కూడా లేకుండా మొహం మీదే అనేశాడు తిమ్మయ్య. ఆ మాటలకు రంగయ్య చాలా బాధపడ్డాడు. స్నేహితుడు కదా అని ఎదురు మాట్లాడేవాడు కాదు. తిమ్మయ్య కాస్త గర్వం గల మనిషి. ఎప్పుడు చూసినా రంగయ్య పేదరికాన్ని హేళన చేసేవాడు. ఒకరోజు తిమ్మయ్య తన బంధువు ఒకతను వెంటబెట్టుకుని రంగయ్య ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వస్తూనే, ఏరా రంగయ్య, కొడుక్కి పెళ్లి చేయాలనే ఆలోచన లేదా అని అడిగాడు. సంబంధాలు కుదరట్లేదు అని తిమ్మయ్య సమాధానం ఇచ్చాడు. దాంతో రంగయ్య, మాలాంటి పెద్దవాళ్ళకే కుదరట్లేదు, మీ బోటు వారికి కుదురుతాయా అంటూ పెళ్లి పత్రిక చేతిలో పెట్టి, నా కూతురు పెళ్ళి పెద్ద సంబంధం, దాదాపు 30 లక్షల పైనే పెట్టి ఘనంగా చేస్తున్నా, తప్పకుండా రావాలి అంటూ కూర్చోమన్నా కూర్చోకుండా వెళ్ళిపోయాడు తిమ్మయ్య. పెళ్లి రోజు రానే వచ్చింది. స్నేహితుడు కూతురు పెళ్లికి వెళ్ళకపోతే బాగుండదు అని వెళ్ళాడు రంగయ్య. ఆకాశమంత పందిరి నిండుగా జనాలు, పెద్ద పెద్ద వాళ్ళను పలకరిస్తున్నాడు తిమ్మయ్య. అయితే రంగయ్యను చూసినా కూడా పట్టించుకోలేదు. దాంతో బాధతో వెనక్కి తిరిగి వచ్చేశాడు రంగయ్య. కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు రంగయ్య ఇంటి బయట అరుగుపై కూర్చుని ఉండగా దిగాలు ముఖంతో వచ్చాడు తిమ్మయ్య. మల్లెపువ్వు లాంటి మెరిసిపోయే బట్టలు వేసుకుని తిరిగే తిమ్మయ్య మాసిపోయిన బట్టలతో కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు రంగయ్య. ఏమైంది తిమ్మయ్య, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు. ఉన్న డబ్బు మొత్తం పెట్టి కూతురికి ఘనంగా పెళ్లి చేశాను. అల్లుడు కొడుకులాగా ఆదరిస్తాడని అనుకున్నాను. కూతురు అల్లుడు ఇద్దరు ఏకమై ఉన్న ఆస్తి రాయించుకొని అమెరికా వెళ్ళిపోయారు. గొప్ప సంబంధం అని మురిసిపోయాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు అని బోరును విలపించాడు తిమ్మయ్య. నువ్వు పేదవాడివని ఒకప్పుడు నిన్ను హేళన చేశాను, నన్ను క్షమించరా అంటూ రంగయ్య కాళ్ళు పట్టుకోబోయాడు. వెంటనే వారించాడు రంగయ్య. లోకంలో మంచి చెడు రెండూ ఉంటాయి. నేను మంచిని ఆశ్రయించాను, నువ్వు చెడుని నమ్మావు. నన్ను హేళన చేశావు, నేను మౌనం వహించాను. నువ్వు డబ్బును నమ్మావు, నేను నా ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్నాను. నువ్వు నన్ను ఎత్తుపొడిచావు, అయినా నేను నీ పట్ల గౌరవంగానే ఉన్నాను. మనం ఎంత దర్జాగా ఉన్నామన్నది కాదు, ఎంత అణిగిమణిగి ఉన్నామన్నదే ముఖ్యం. సరేలే, ఇప్పటికైనా డబ్బు కంటే స్నేహం గొప్పదని తెలుసుకున్నావు. మంచి చెడు అనేవి రెండూ ఉన్నాయని గ్రహించావు. భోంచేద్దాంరా అంటూ తిమ్మయ్య భుజంపై చేయి వేసి లోపలకు తీసుకువెళ్ళాడు. స్నేహితుడి మంచితనానికి తిమ్మయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.